ఫ్రెండ్స్ టెక్నోస్ 2183కి అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి జూన్ 5, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్లే ముందు నెక్స్ట్ వీక్ నేను WWDCకి వెళ్తున్నాను. ఫస్ట్ టైం నా లైఫ్ లో యాపిల్ పార్క్ వెళ్తున్నా. యాపిల్ పార్క్ వెళ్ళడం అనేది ఒక డ్రీమ్ నాకు. ఫైనల్లీ యాపిల్ పార్క్ అయితే వెళ్ళబోతున్నాను. ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను. ఫైనల్ ఒక ఇన్వైట్ అయితే వచ్చింది యాపిల్ నుంచి. మొబైల్ ఫోన్ లాంచ్ ఈవెంట్ ఉండదు సెప్టెంబర్ లో. వాటికైతే రాదు. వాటికి పెద్ద 10 million ప్లస్ సబ్స్క్రైబర్స్ అట్లా ఉంటాయి కానీ కుదరదు. ఈ జూన్ లో సాఫ్ట్వేర్ ఈవెంట్ జరుగుతుంది WWDC. సో దాని గురించి కూడా మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను. సో దానికి నాకు ఇన్వైట్ అయితే వచ్చింది. మొత్తానికి అయితే వెళ్ళబోతున్న యాపిల్ పార్క్ కి. అసలు ఇంపాసిబుల్ అనుకున్నా ఇది, ఎందుకంటే రీజనల్ క్రియేటర్స్ అంత ఈజీ కాదు యాపిల్ పార్క్ దాకా వెళ్ళడం. అయితే దీని క్రెడిట్ అయితే మాత్రం మీకే ఇస్తాను, ఎందుకంటే నేను వర్క్ చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ నుంచి 10 సంవత్సరాల నుంచి పని చేస్తూనే ఉన్నాను నేను. ఏదైతే మధ్యలో ఇవన్నీ వస్తున్నాయో అవన్నీ మీరు చూడడం వల్ల జరుగుతుంది. మన ఛానల్ని ఆదరించడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకొని 5 million దాకా వచ్చాం మనం. ఫైనల్ యాపిల్ పార్క్ అయితే వెళ్తున్నా, హ్యాపీగా ఉంది. ఒకవేళ వ్లాగ్స్ ఇలాంటివి చూడాలనుకుంటే మాత్రం మన లైఫ్ స్టైల్ ఛానల్ని ఫాలో అవుతున్నాను. నెక్స్ట్ వీక్ ముక్కు లైఫ్ స్టైల్ కూడా కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి పిక్సెల్ 11 సిరీస్ సంబంధించి. పిక్సెల్ 11 సిరీస్ లో టాప్ మోడల్ ఉంటుంది కదా, ప్రో మోడల్స్ లో మనకి ఇంత ముందు వచ్చిన లీక్స్ ప్రకారం చూసుకుంటే బ్యాక్ సైడ్ గ్లిఫ్ మ్యాట్రిక్స్ లాగా ఉంటది. ఏదైతే మనము నథింగ్ ఫోన్ 3 ఏ ప్రో లో చూసాం ఆ టైప్ లో ఉంటుంది అని చెప్పేసి రూమర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఫ్రెష్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినా, అండ్ ఇది 100% కన్ఫర్మ్ కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే గూగుల్ ఐఓ లో కూడా ఒక అతని చేతిలో ఫోన్ కనిపించింది. కెమెరా మీరు చూడొచ్చు, కెమెరా చుట్టూ మీకు ఒక లైట్ లాగా వస్తుంది, గ్లో లాగా వస్తుంది. అయితే కెమెరా సెటప్ ఉందో దాని చుట్టూ ఒక లైట్ అయితే పెడుతున్నారు వీళ్ళు. గ్లిఫ్ మ్యాట్రిక్స్ అయితే మోస్ట్లీ రాదు. అండ్ ఈసారి కూడా పెద్దగా చేంజెస్ ఉన్నాయి. 10 ప్రాసెసర్ ఉంటుంది. కాకపోతే జెమినైకి మాత్రం చాలా మంచి ఫీచర్స్ అయితే యాడ్ చేయబోతున్నారు. అండ్ గూగుల్లో స్పార్క్ ఏజెంట్ కూడా రాబోతుంది, అది కూడా డీప్ గా ఇంటిగ్రేట్ చేస్తారు. అండ్ ఏ ఎక్స్పీరియన్స్ మీకు నెక్స్ట్ పిక్సెల్ ఫోన్స్ లో మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ 4.2 liters ది నార్మల్ 5,000 దగ్గర ఉంటుంది. దీని మీద ₹100 కూపన్ వస్తుంది. 470 రూపీస్ యూపీఐ లేకపోతే ఏదైనా బ్యాంక్ కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. డీల్ ప్రైస్ వస్తే ₹4,229 అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఎయిర్ ఫ్రైయర్ కోసం చూస్తుంటే చెక్ చేయొచ్చు దీన్ని, ఫిలిప్స్ బ్రాండ్ నుంచి అది కూడా. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ 236 liters 2026 మోడల్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్, 3 star రిఫ్రిజిరేటర్. దీని మీద ₹3,500 ఎస్బీఐ కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి ₹25,990 వస్తుంది. అండ్ గేర్ ది డఫుల్ బ్యాగ్ కూడా ₹1,299 ఉండేది, ఇప్పుడు ₹299 కే వస్తుంది. ఒకవేళ ఇవన్నీ మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ మీ ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటే ఇక్కడ నుంచి మీరు క్విక్ గా వాటిని చెక్ చేయొచ్చు. నెక్స్ట్ డీసీఎస్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే ఉన్నాయో, OnePlus 15 సక్సెసర్, OnePlus 16 కానివ్వండి, iQOO 15 సక్సెసర్, iQOO 16 కానివ్వండి, అండ్ నెక్స్ట్ వివో X సిరీస్ ఉన్నాయి కదా వాటి సక్సెసర్ X500 సిరీస్ కానివ్వండి, ఒప్పో Find X9 సిరీస్ సక్సెసర్స్, X10 సిరీస్, ఇవన్నీ ఇంకా ముందుకు వచ్చేస్తాయని చెప్తున్నారు. నార్మల్గా మనకి డిసెంబర్ లో లాంచ్ అయితే, డిసెంబర్ లో మనం OnePlus 15, iQOO 15 ఇవన్నీ చూసాం కదా, దానికన్నా ముందుకే వస్తాయంట. మోస్ట్లీ అక్టోబర్ ఎండ్ లోపు మనము ఈ ఫోన్స్ చూడొచ్చు, ఎందుకంటే ర్యామ్ స్టోరేజ్ కాస్ట్లు మంత్లీ పెరిగిపోతూ ఉన్నాయి. సో అందుకే వీళ్ళు ప్రొడక్షన్ ముందే చేసేయాలని చూస్తున్నారు. కాకపోతే ప్రాసెసర్ దొరకడం కష్టం. ప్రాసెసర్ ఏదైతే వీళ్ళు యూస్ చేస్తారో మోస్ట్లీ iQOO కానీ OnePlus కానీ ఇవన్నీ క్వాల్కామ్ ప్రాసెసర్కి వెళ్తాయి. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 6 Pro కొత్త ప్రాసెసర్ వీళ్ళు వచ్చేది. సో ఆ ప్రాసెసర్ ఫస్ట్ ఓన్లీ Xiaomiకి ఇస్తారు వీళ్ళు, పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది. Xiaomi 18 సిరీస్లో మనం ఫస్ట్ చూస్తాం, దాని తర్వాత మిగతా ఫోన్స్ లాంచ్ అవ్వాల్సి ఉంటుంది మార్కెట్లో. Xiaomi 18 సిరీస్ ఈ లెక్క ప్రకారం సెప్టెంబర్లో లాంచ్ అవ్వాలి, ఎందుకంటే సెప్టెంబర్లో క్వాల్కామ్ కొత్త ప్రాసెసర్స్ అయితే అనౌన్స్ చేస్తుంది. అది లాంచ్ అయిన తర్వాత ఈ ఫోన్స్ అని మనం చూస్తాము. అండ్ నెక్స్ట్ ఫోన్స్ మీకు లాంచెస్ కూడా చాలా తక్కువగా అనిపిస్తాయి, మీకు మరీ ఎక్కువ లాంచెస్ కనపడవు. లాస్ట్ ఇయర్ మొత్తం చూసినా కానీ మీరు మంత్కి 15 ఫోన్స్ కూడా లాంచ్ అయిన రోజులు మనకు ఉన్నాయి. ఇప్పుడు అట్లా సీన్ మీకు కనపడట్లేదు. మంత్కి ఒక 4-5 ఫోన్స్ వస్తేనే కష్టంగా ఉంది, ఎందుకంటే కంపెనీస్కి చాలా బర్డెన్ పడుతుంది. కొత్త ఫోన్స్ తయారు చేయాలంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసర్ కానీ అన్నిటి ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కొత్త ఫోన్స్ తీసుకోవాలంటే ఒక్కొక్కరు టెన్షన్ పడుతున్నారు, అవి సేల్ అయితే లేవో ఇంత కాస్ట్ అని చెప్పేసి. సో అందుకే ఎక్కువ ప్రొడక్షన్ కూడా చేయట్లేదు. నెక్స్ట్ మనకి GoPro చాలా మందికి ఫేవరెట్ డివైస్ అనమాట. ఎవరైతే మోటో వ్లాగింగ్ చేస్తుంటారో GoPro చాలా మంది కొంటూ ఉంటారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. ఇప్పుడు ఈ కంపెనీ లాస్ట్ 2 years నుంచి మొత్తం లాసెస్ లో ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ మెయిన్ రీజన్ ఇప్పుడు ఇంకా లాసెస్ ఎక్కువ అయిపోతున్నాయి, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు DJI కూడా తయారు చేస్తుంది యాక్షన్ కెమెరాస్, ఇంకా కొన్ని చిన్న SJ క్యామ్ అని చెప్పేసి తక్కువ రేట్లో యాక్షన్ క్యామ్ తీసుకొని వస్తున్నారు. ఇట్లా కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. దాంతోపాటు ర్యామ్ స్టోరేజ్ కాస్ట్లు పెరిగిపోతున్నాయి. సో వీళ్ళు తయారు చేయడానికి కూడా కాస్ట్ ఎక్కువైపోతుంది, సేల్స్ ఎక్కువ లేవు. సో వీళ్ళు లాసెస్ లో ఉన్నారు. మోస్ట్లీ GoPros మనకి 1 year చూస్తారు, 1 year తర్వాత కంపెనీ క్లోజ్ చేస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం. మనందరం వాట్సాప్ స్టేటస్లు పెడుతూ ఉంటాము, దానిలో ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉండదు. ఏమైనా తప్పు పెట్టామనుకోండి ఎడిట్ చేయడానికి ఉండదు, మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ స్టేటస్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు అట్లా కాకుండా వాట్సాప్ బీటాలో మనకి ఎడిట్ క్యాప్షన్ ఆప్షన్ కనిపిస్తుంది. అంటే మనం టెక్స్ట్ ఏదైతే పెడుతున్నామో దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో టెక్స్ట్తో పాటు మీ ఇమేజ్ని ఎడిట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మ్యూజిక్ ఏదైనా యాడ్ చేసినా కానీ దాన్ని కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే మాత్రం టెక్స్ట్ మాత్రం ఎడిట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ ఇది బీటాలో కనిపిస్తుంది. నెక్స్ట్ దగ్గర ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే శ్రవంత్ అడుగుతున్నారు, OnePlus 12 యూస్ చేస్తున్నారంట, గేమ్ స్ట్రీమ్ చేయడానికి ఎల్గాటో సపోర్ట్ లేదు, నాకు OnePlus 15
15కి వెళ్ళమంటారు, లేకపోతే iPhone 17కి వెళ్ళమంటారు అడుగుతున్నారు. నా వరకైతే మాత్రం బెస్ట్ ఆప్షన్ మీకు రెండిట్లో అయితే మాత్రం OnePlus 15 బెటర్ ఆప్షన్. OnePlus 15 నుంచి మీరు డైరెక్ట్ స్ట్రీమ్ కూడా చేయొచ్చు. ఎలాంటి ఎల్గాట్ ఇలాంటివి కూడా అవసరం లేదు. ఒకసారి OnePlus 15 లాంగ్ టర్మ్ రివ్యూ ఉంటుంది మన ఛానల్, ఒకసారి చెక్ చేయండి. అండ్ మన గేమింగ్ ఛానల్ OnePlus 15 తో లైవ్ స్ట్రీమ్ చేసిన స్ట్రీమ్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. క్వాలిటీ కూడా మీకు అర్థమైపోతుంది. WHO రిపోర్ట్ ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అంటే వీళ్ళు రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే ప్రతి సంవత్సరము కాలిన గాయాలతో హాస్పిటల్లో వస్తుంటారు కదా, వాళ్ళ సంఖ్య చూసుకుంటే దగ్గర 1,10,00,000 దాకా ఉంటుంది. దానిలో 2,00,000 మంది దాకా చనిపోతున్నారు ఈ గాయాలు బారిన పడి. అండ్ అవి హీల్ అవ్వక, ఇన్ఫెక్షన్స్ వచ్చేసి, కొంతమంది ట్రీట్మెంట్ చేసుకోవడానికి డబ్బులు లేక ఇట్లా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దీనికి సొల్యూషన్ వీళ్ళు 2021 నుంచే చూస్తూ ఉన్నారు. ఈ తిలాపియా అనే ఫిష్ ఉంటుంది, మీరు చూసే ఉంటారు. ఈ ఫిష్ స్కిన్ తీసేసి ఎక్కడైతే మనకి కాలిన గాయం ఉంటుంది కదా దాని మీద ఇలా పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇది హీల్ అయిపోతుంది. ఒక 2 వీక్స్ 3 వీక్స్ లో మన హీల్ అయిపోద్ది. మన స్కిన్ మనకి నార్మల్ గా వచ్చేస్తుంది. స్కిన్ మనకు అలానే ఉండదు, కలర్ అయితే మారిపోద్ది, కానీ హీల్ అయిపోద్ది బాడీ అంతా. ఇది ఒక 23 ఇయర్ అబ్బాయి మీద టెస్ట్ కూడా చేశారు. ఇది బాగానే వర్క్ అయింది. అండ్ దీన్ని ఇప్పుడు మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నారు. ఇవి ఎలా హీల్ చేయగలదంటే, ఫిష్ స్కిన్ లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, కొలెజన్ ఉంటుంది. సో ఇవి మనకి ఇన్ఫెక్షన్ అవ్వకుండా మన సెల్స్ మళ్ళీ రీగ్రోత్ అవడానికి ఉపయోగపడతాయి. మళ్ళీ స్కిన్ మనకి హీల్ అవ్వడానికి, ఇన్ఫెక్షన్ లేకుండా హీల్ అవ్వడానికి అయితే ఉపయోగపడతాయి అనమాట. అండ్ తక్కువ రేట్లో కూడా అయిపోతుంది. దీన్ని మనం ఫ్యూచర్ లో కాలిన గాయాలని హీల్ చేయడానికి చూస్తాం. ఈ కాన్సెప్ట్ నేను ఒక వెబ్ సిరీస్ లో కూడా చూశాను. ఒకవేళ మీరు నెట్ఫ్లిక్స్ లో ది గుడ్ డాక్టర్ అని చెప్పేసి ఒక సిరీస్ ఉంటుంది, దీనిలో ఒక పేషెంట్ కి ఇలానే మొత్తం గాయాలైతే ఈ తిలాపియా స్కిన్ పెట్టేసి హీల్ చేస్తారు. అది గుర్తొచ్చింది ఇప్పుడు. రేబాన్ మెటా గ్లాసెస్ మీరు చూసే ఉంటారు, మన ఛానల్ వీడియో కూడా ఉంటుంది. దీనిలో కెమెరా ఉంటుంది. కెమెరా మీరు ఎనబుల్ చేశారు అంటే, కెమెరా మీరు యూస్ చేస్తున్నారు, ఏదైనా రికార్డ్ చేస్తున్నారు అంటే ఇక్కడ మీకు ఇటు సైడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది ఒక సైడ్ నుంచి. సో ఇప్పుడు దీన్ని బైపాస్ చేస్తున్నారు. లైట్ వెలుగుతున్నట్లు అందరికి తెలిసిపోతుంది కదా, మనం సీక్రెట్ గా మనం ఎలా రికార్డ్ చేయగలం కెమెరా యూస్ చేసి అని చెప్పేసి చాలా మంది దీన్ని బైపాస్ చేస్తున్నారు. బైపాస్ ఎలా చేస్తున్నారు అంటే, ఏదైతే లైట్ వెలుగుతుందో దాన్ని డ్రిల్ చేస్తున్నారు. ఈ లైట్ బ్యాక్ సైడ్ సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ డిటెక్ట్ చేస్తుంది లైట్ బ్లాక్ ఉందా లేదా అని చెప్పేసి. దాని ప్రకారం కెమెరా ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలని మొత్తం ఈ సెన్సారే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ లైట్ ని డ్రిల్ చేసేసి ఒక యూవీ గ్లూ పెట్టేస్తున్నారు. ట్రాన్స్పరెంట్ గ్లూ అనమాట. అది సెన్సార్ డిటెక్ట్ చేయలేకపోతుంది, లైట్ ఉన్నట్టే భావిస్తుంది. మీరు కెమెరా యూస్ చేస్తున్నా కానీ లైట్ అయితే ఎలగట్లేదు, సెన్సార్ కూడా కెమెరాని అయితే ఆపట్లేదు. సో ఇట్లా దీన్ని బైపాస్ చేస్తున్నారు. దీన్ని చాలా మంది చేయించుకుంటున్నారు. $50 నుంచి $100 ప్రైస్ తీసుకుంటున్నారు. అంటే దగ్గర 4,500 నుంచి 9,500 దాకా అనుకోండి ఇంకా ప్రైస్. ఆ రేంజ్ లో అయితే దీనికి చేసేస్తున్నారు బయట మార్కెట్లో. ఇట్లా చేయడం వల్ల ప్రైవసీ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో. ఇట్లాంటి గ్లాసెస్ చాలా చూస్తాం మనం. ఇది స్టార్టింగే మీరు చూస్తుంది మెటా రేబాన్ గ్లాసెస్. ఇప్పుడు ఫ్యూచర్లో యాపిల్ గ్లాసెస్ రాబోతున్నాయి. శాంసంగ్ కూడా గెలాక్సీ గ్లాసెస్ అని తీసుకొని వస్తుంది, జూలైలో వస్తాయి అవి. ఇలాంటివి చాలా చూస్తారు. సో ఇవి సేఫ్టీ లేకపోతే మాత్రం చాలా కష్టం. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు, ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది ఓటీటీ రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. ఓటీటీలో ఒకవేళ మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే దురంధర్ 2 జియో హాట్స్టార్ లో అయితే వచ్చింది. అగ్లీ స్టోరీ ప్రైమ్ వీడియోలో అయితే వచ్చింది. ఒకవేళ మీరు థియేటర్లో ఎంజాయ్ చేయాలనుకుంటే పెద్ది రిలీజ్ అయింది. ఎంతమంది చూసారు పెద్ది? కింద కామెంట్ సెక్షన్ చెప్పండి ఎలా అనిపించింది మీకు మూవీ. అండ్ ఈ వీకెండ్ మీరు ఏది రికమెండ్ చేస్తారో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ మనకి చైనాలో ఒక పార్క్ లో రోబో షో చేస్తా ఉన్నారు. ఈ రోబో విన్యాసాలు చేస్తూ పాపం ఒక పిల్లోని పొట్టలో గుద్దింది కాలుతో. అది కూడా పాపం వాడు పెయిన్ తో కుప్పకూలిపోయాడు. వాళ్ళ మమ్మీ వచ్చి వాడిని తీసుకెళ్లి వాడు సెట్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి కంప్లైంట్ ఇచ్చింది. అక్కడ సేఫ్టీ లేకుండా వీళ్ళు రోబో షో చేస్తున్నారు అని చెప్పేసి. వాళ్ళు వచ్చేసరికి పార్క్ వాళ్ళు, మీ అబ్బాయితో తప్ప మీ అబ్బాయి ముందుకు వచ్చారని చెప్పి వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. రోబోలని మీకు అటు చెప్పాక వాటికి ఎలాంటి సెన్స్ అనేది ఉండవు. ఏదైతే మనం ఇస్తామో అది పర్ఫామ్ చేస్తుంది. మీరు ఏదైనా డ్యాన్స్ మూవ్ ఇవ్వండి, ఏదైనా లేకపోతే ఇవి ఉంటాయి ఫైటింగ్ మూవ్స్ ఉంటాయి, ఏదైనా మూవ్స్ ఇవ్వండి, అది పర్ఫామ్ చేస్తుంది. చుట్టుపక్కల ఎవరున్నారో అటు తగిలిద్దా లేదా అవన్నీ దానికి అనవసరం. ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఉంది న్యూస్. అయితే నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీక్ నేను ఉండను, తెలిసింది చెప్పాను మీకు ఆల్రెడీ. అండ్ కాంతన్న మాత్రం అప్పుడప్పుడు వస్తుంటారు టెక్ న్యూస్లో. మోస్ట్లీ రోజుకో వీడియో అయితే మీరు ఖచ్చితంగా మన ఛానల్లో చూస్తారు. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కాకుండా ఆ నెక్స్ట్ వీక్ ఎంతో డేట్ నాకు తెలియదు కానీ ఆ మండే అయితే కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.